అసలు ప్రపంచంలో ఎన్నో కరెన్సీలున్నాయి. అవి ఏవి, ఏ దేశాల్లో ఏ కరెన్సీ వాడుతున్నారు, అలాగే డాలర్ను ఎందుకు చాలా దేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు, ఇలా కరెన్సీల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ సన్నీ ప్రైమ్ క్రియేషన్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలో ప్రతి దేశానికి తమ ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రత్యేక కరెన్సీ ఉంటుంది. కరెన్సీ అనేది ఒక దేశపు అధికారిక డబ్బు వ్యవస్థ. ఇది వస్తువులు కొనుగోలు చేయడానికి, సేవలకు చెల్లించడానికి, అంతర్జాతీయ వాణిజ్యానికి, బ్యాంకింగ్కు, పెట్టుబడులకు, ప్రభుత్వ ఆర్థిక విధానాలకు ప్రధాన ఆధారం. ప్రపంచంలో ప్రస్తుతం 180 కంటే ఎక్కువ అధికారిక కరెన్సీలు ఉపయోగంలో ఉన్నాయి. అమెరికా యొక్క డాలర్ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన కరెన్సీగా పరిగణించబడుతుంది. యునైటెడ్ స్టేట్స్లో ఉపయోగించే అమెరికన్ డాలర్ను యుఎస్డి అని పిలుస్తారు, మరియు దీని గుర్తు డాలర్. ఇది ప్రపంచ వాణిజ్యంలో అత్యధికంగా ఉపయోగించే రిజర్వ్ కరెన్సీ. అంతర్జాతీయ చమురు వ్యాపారం కూడా ఎక్కువగా డాలర్లలోనే జరుగుతుంది. యూరప్లోని అనేక దేశాలు కలిసి ఉపయోగించే యూరో కరెన్సీ ఈయుఆర్ అని పిలుస్తారు, మరియు దీని గుర్తు యూరో. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు యూరోను ఉపయోగిస్తాయి. బ్రిటన్ దేశం మాత్రం యూరోను కాకుండా పౌండ్ స్టర్లింగ్ జీబీపీను ఉపయోగిస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత పాత మరియు బలమైన కరెన్సీలలో ఒకటి. దీని గుర్తు పౌండ్. జపాన్ దేశపు అధికారిక కరెన్సీ యెన్ జేపీవై. ఇది ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన కరెన్సీలలో ఒకటి. చైనా దేశం యువాన్ లేదా రెన్మిన్బి సిఎన్వై ను ఉపయోగిస్తుంది. చైనా ప్రపంచంలో పెద్ద ఉత్పత్తి దేశం కావడంతో యువాన్కు కూడా అంతర్జాతీయ ప్రాధాన్యం పెరుగుతోంది. భారతదేశపు అధికారిక కరెన్సీ భారత రూపాయి ఐఎన్ఆర్. దీని గుర్తు రూపాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఈ కరెన్సీని నియంత్రిస్తుంది. భారతదేశంలో 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణేలు మరియు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల నోట్లను ప్రధానంగా ఉపయోగిస్తారు. ఒకప్పుడు 1000 రూపాయల నోటు కూడా ఉండేది, కానీ 2016లో రద్దు చేశారు. కెనడా దేశపు కరెన్సీ కెనేడియన్ డాలర్ సిఏడి. ఆస్ట్రేలియా దేశపు కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ ఏయుడి. న్యూజిలాండ్ దేశం న్యూజిలాండ్ డాలర్ ఎన్జెడ్డీను ఉపయోగిస్తుంది. సింగపూర్ దేశం సింగపూర్ డాలర్ ఎస్జీడీను ఉపయోగిస్తుంది. దక్షిణ కొరియా దేశపు కరెన్సీ వోన్ కేఆర్డబ్ల్యూ. రష్యా దేశపు కరెన్సీ రూబుల్ ఆర్యుబి. సౌదీ అరేబియా దేశం రియాల్ ఎస్ఏఆర్ను ఉపయోగిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశపు కరెన్సీ దిర్హాం ఏఈడి. ఖతర్ దేశం ఖతారీ రియాల్ క్యూఏఆర్. కువైట్ దేశపు కరెన్సీ కువైటీ దినార్ కేడబ్ల్యూడి. ఇది ప్రపంచంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీలలో ఒకటి. బెహ్రెయిన్ దినార్ బిహెచ్డి మరియు ఒమానీ రియాల్ ఓఎంఆర్ కూడా అత్యంత బలమైన కరెన్సీలుగా గుర్తింపు పొందాయి. స్విట్జర్లాండ్ దేశపు కరెన్సీ స్విస్ ఫ్రాంక్ సిహెచ్ఎఫ్. ఇది ప్రపంచంలో అత్యంత స్థిరమైన కరెన్సీగా ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో పెట్టుబడిదారులు ఎక్కువగా స్విస్ ఫ్రాంక్ వైపు మొగ్గు చూపుతారు. ఆఫ్రికా ఖండంలోని దేశాలు కూడా తమ తమ ప్రత్యేక కరెన్సీలను ఉపయోగిస్తాయి. దక్షిణాఫ్రికా దేశం ర్యాండ్ జెడ్ఏఆర్ను ఉపయోగిస్తుంది. ఈజిప్ట్ దేశం ఈజిప్షియన్ పౌండ్ ఈజీపీ. నైజీరియా దేశపు కరెన్సీ నైరా ఎన్జీఎన్. కెన్యా దేశపు కరెన్సీ కెన్యన్ షిల్లింగ్ కేఈఎస్. ఘనా దేశపు కరెన్సీ సెడి జీహెచ్ఎస్. టాంజానియా దేశం టాంజానియన్ షిల్లింగ్ టీజెడ్ఎస్. ఇథియోపియా దేశపు కరెన్సీ బిర్ ఈటీబీ. ఈ కరెన్సీలు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు కీలకమైనవి. లాటిన్ అమెరికా దేశాల్లో బ్రెజిల్ దేశం బ్రెజిలియన్ రియాల్ బీఆర్ఎల్ను ఉపయోగిస్తుంది. అర్జెంటీనా దేశపు కరెన్సీ అర్జెంటీనా పెసో ఏఆర్ఎస్. మెక్సికో దేశం మెక్సికన్ పెసో ఎంఎక్స్ఎన్ను ఉపయోగిస్తుంది. చిలీ దేశపు కరెన్సీ చిలియన్ పెసో సిఎల్పి. కొలంబియా దేశపు కరెన్సీ కొలంబియన్ పెసో సిఓపి. వెనిజులా దేశం బొలివర్ విఈఎస్ను ఉపయోగిస్తుంది, కానీ ఆ దేశంలో తీవ్రమైన ద్రవ్యోల్బణం కారణంగా కరెన్సీ విలువ చాలా తగ్గిపోయింది. దక్షిణాసియా దేశాల్లో పాకిస్తాన్ దేశం పాకిస్తానీ రూపీ పీకేఆర్ను ఉపయోగిస్తుంది. బంగ్లాదేశ్ దేశపు కరెన్సీ టాకా బీడీటీ. శ్రీలంక దేశపు కరెన్సీ శ్రీలంకన్ రూపీ ఎల్కేఆర్. నేపాల్ దేశపు కరెన్సీ నేపాలీ రూపీ ఎన్పిఆర్. భూటాన్ దేశపు కరెన్సీ nguultram బీటీఎన్. మాల్దీవులు రుఫియా ఎంవీఆర్ను ఉపయోగిస్తాయి. థాయిలాండ్ దేశపు కరెన్సీ బాట్
టీహెచ్బి. ఇండోనేషియా దేశపు కరెన్సీ రూపియా ఐడిఆర్. వియత్నాం దేశం డాంగ్ విఎన్డిను ఉపయోగిస్తుంది. ఫిలిప్పీన్స్ దేశం పెసో పిహెచ్పిను ఉపయోగిస్తుంది. మలేషియా దేశపు కరెన్సీ రింగిట్ ఎంవైఆర్. ఈ దేశాల కరెన్సీలు వారి దేశ ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తాయి. కరెన్సీల విలువ ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. దీనిని ఎక్స్చేంజ్ రేట్ లేదా మారకపు విలువ అంటారు. ఉదాహరణకు, ఒక అమెరికన్ డాలర్కు ఎంత భారత రూపాయి వస్తుందో అది ఎక్స్చేంజ్ రేట్ ద్వారా నిర్ణయించబడుతుంది. దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, రాజకీయ స్థిరత్వం, యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్యం, చమురు ధరలు వంటి అనేక అంశాలు కరెన్సీ విలువను ప్రభావితం చేస్తాయి. ఫారెక్స్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక మార్కెట్. ఇందులో ప్రతిరోజు ట్రిలియన్ల డాలర్ల విలువైన కరెన్సీలు కొనుగోలు మరియు విక్రయం అవుతాయి. అమెరికన్ డాలర్, యూరో, యెన్, పౌండ్, యువాన్ వంటి కరెన్సీలు ఫారెక్స్ ట్రేడింగ్లో ముఖ్యమైనవి. ప్రపంచంలో కొన్ని దేశాలు ఒకే కరెన్సీని పంచుకుంటాయి. ఉదాహరణకు, యూరోపియన్ యూనియన్లోని అనేక దేశాలు యూరోను ఉపయోగిస్తాయి. కొన్ని చిన్న దేశాలు అమెరికన్ డాలర్ను అధికారిక కరెన్సీగా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, ఎల్ సాల్వడార్ మరియు ఈక్వడార్ దేశాలు. కొన్ని దేశాలు తమ కరెన్సీని మరో దేశపు కరెన్సీకి స్థిరంగా అనుసంధానం చేస్తాయి. దీన్ని పెగ్డ్ కరెన్సీ వ్యవస్థ అంటారు. ఉదాహరణకు, సౌదీ రియాల్ అమెరికన్ డాలర్తో స్థిర సంబంధం కలిగి ఉంటుంది. ఇటీవలి కాలంలో డిజిటల్ కరెన్సీలు మరియు క్రిప్టో కరెన్సీలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. బిట్కాయిన్ బీటీసీ ప్రపంచంలో మొట్టమొదటి ప్రముఖ క్రిప్టో కరెన్సీ. ఎథీరియం, ఈటీహెచ్, బైనాన్స్ కాయిన్, బిఎన్బి, సొలానా, ఎస్ఓఎల్ వంటి ఇతర డిజిటల్ కరెన్సీలు కూడా ప్రసిద్ధి చెందాయి. అయితే ఇవి ప్రభుత్వ అధికారిక కరెన్సీలు కావు. ప్రపంచంలోని కొన్ని కేంద్ర బ్యాంకులు సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను కూడా అభివృద్ధి చేస్తున్నాయి. భారతదేశం డిజిటల్ రూపాయి ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రతి కరెన్సీ వెనుక ఆ దేశ చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు మరియు ఆర్థిక శక్తి దాగి ఉంటుంది. కరెన్సీ నోట్లపై జాతీయ నాయకులు, చారిత్రక స్మారకాలు, జాతీయ చిహ్నాలు ముద్రించబడతాయి. భారత రూపాయిపై మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది. అమెరికన్ డాలర్పై జార్జ్ వాషింగ్టన్ వంటి అధ్యక్షుల చిత్రాలు ఉంటాయి. బ్రిటిష్ పౌండ్పై రాజకుటుంబానికి చెందిన చిత్రాలు ఉంటాయి. ఈ విధంగా కరెన్సీలు కేవలం డబ్బు మాత్రమే కాకుండా ఒక దేశపు గౌరవం, ఆర్థిక స్థిరత్వం మరియు ప్రపంచ ప్రభావానికి ప్రతీకలుగా నిలుస్తాయి. భారతీయ రూపాయి ఐఎన్ఆర్ చరిత్ర చాలా పురాతనమైనది. రూప్య అనే సంస్కృత పదం నుండి రూపాయి అనే పదం వచ్చింది. షేర్షా సూరీ కాలంలో భారతదేశంలో మొదటిసారిగా రూపాయి వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు చరిత్ర చెబుతుంది. ప్రస్తుతం భారతీయ రూపాయిని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియంత్రిస్తుంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవల ద్వారా రూపాయి డిజిటల్ రూపంలో కూడా విస్తృతంగా వినియోగంలో ఉంది. భారతదేశం ఇటీవల డిజిటల్ రూపాయి లేదా ఈ-రూపీను కూడా ప్రారంభించింది. చైనా యువాన్ సిఎన్వై ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న కరెన్సీలలో ఒకటి. చైనా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఉండటం వల్ల యువాన్ ప్రభావం కూడా పెరుగుతోంది. చైనా ప్రభుత్వం యువాన్ను అంతర్జాతీయ కరెన్సీగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుల ద్వారా అనేక దేశాలతో యువాన్లో వాణిజ్యం పెంచుతోంది. ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలలో కువైటీ దినార్ కేడబ్ల్యూడి మొదటి స్థానాల్లో ఉంటుంది. ఒక కువైటీ దినార్కు అనేక అమెరికన్ డాలర్లు సమానంగా ఉంటాయి. కువైట్లో భారీ చమురు సంపద ఉండటం దీని ప్రధాన కారణం. బహ్రెయిన్ దినార్ బీహెచ్డి మరియు ఓమానీ రియాల్ ఓఎంఆర్ కూడా అత్యంత బలమైన కరెన్సీలు. మరోవైపు కొన్ని దేశాల కరెన్సీలు తీవ్ర ద్రవ్యోల్బణం వల్ల విలువ కోల్పోయాయి. ఉదాహరణకు జింబాబ్వే డాలర్ మరియు వెనజులా బొలివర్. ఈ దేశాల్లో ఒకప్పుడు కోట్ల నోట్లను కూడా ముద్రించాల్సి వచ్చింది. ద్రవ్యోల్బణం అంటే వస్తువుల ధరలు పెరగటం వల్ల డబ్బు విలువ తగ్గిపోవటం. ఒక దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే ఆ దేశ కరెన్సీ బలహీనమవుతుంది. అందుకే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం లేదా తగ్గించటం ద్వారా ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తాయి. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్, భారతదేశంలో ఆర్బీఐ, యూరోపియన్ యూనియన్లో ఈసీబీ, ఇంగ్లాండ్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంటి సంస్థలు ఈ బాధ్యత నిర్వహిస్తాయి. కరెన్సీ నోట్ల భద్రత కూడా చాలా ముఖ్యమైనది. నకిలీ నోట్లను అరికట్టడానికి వాటర్ మార్కులు, హోలోగ్రామ్లు, భద్రతా దారాలు
మైక్రోప్రింటింగ్, ప్రత్యేక ఇంక్ వంటి సాంకేతికతలు ఉపయోగిస్తారు. భారత 500 రూపాయి నోటులో గ్రీన్ సెక్యూరిటీ థ్రెడ్, మహాత్మాగాంధీ వాటర్ మార్క్, కలర్ షిఫ్టింగ్ ఇంక్ వంటి భద్రతా లక్షణాలు ఉంటాయి. అమెరికన్ డాలర్ నోట్లలో కూడా అధునాతన భద్రతా పద్ధతులు ఉంటాయి. కరెన్సీలను ఫారెక్స్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక మార్కెట్. ఇక్కడ దేశాల కరెన్సీలు కొనుగోలు మరియు విక్రయం అవుతాయి. యూరో/యుఎస్డి, యుఎస్డి/జేపీవై, జీబీపీ/యుఎస్డి వంటి జంటలు అత్యంత ప్రసిద్ధ ఫారెక్స్ జంటలు. బ్యాంకులు, ప్రభుత్వాలు, కంపెనీలు, పెట్టుబడిదారులు, ట్రేడర్లు ఈ మార్కెట్లో పాల్గొంటారు. క్రిప్టోకరెన్సీలు కూడా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బిట్కాయిన్ బీటీసీను 2009లో సతోషి నాకమోటో అనే అజ్ఞాత వ్యక్తి లేదా సమూహం సృష్టించింది. బ్లాక్చైన్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ కరెన్సీ ప్రభుత్వ నియంత్రణకు పూర్తిగా లోబడి ఉండదు. ఇథీరియం, ఈటీహెచ్ స్మార్ట్ కాంట్రాక్టుల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే క్రిప్టో మార్కెట్ చాలా ప్రమాదకరమైనది మరియు ధరలు వేగంగా మారుతుంటాయి. ప్రపంచంలో కొన్ని దేశాలు పూర్తిగా డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా మారుతున్నాయి. స్వీడన్ దేశంలో నగదు వినియోగం చాలా తగ్గిపోయింది. చైనా దేశంలో వీచాట్ పే మరియు అలీపే ద్వారా కోట్లాది ప్రజలు డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. భారతదేశంలో యూపీఐ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా గుర్తింపు పొందింది. ప్రతి కరెన్సీ వెనుక ఒక దేశ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక స్థితి, రాజకీయ శక్తి దాగి ఉంటుంది. నోట్లపై ఉన్న చిత్రాలు ఆ దేశ వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కరెన్సీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రధాన శక్తులలో ఒకటిగా కొనసాగుతున్నాయి. ఎక్కడి వరకు చూశారంటే మీకు కరెన్సీల గురించి అంతా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సన్నీ ప్రైమ్ క్రియేషన్స్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్లకు కూడా ఈ విషయాలు తెలుస్తాయి. సరే, మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.